హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు పాయింట్ మనం స్ట్రైట్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీం ఏమైనా తనుజని దత్తత తీసుకున్నారా? తనుజ ఏమైనా వాళ్ళకి ముద్దు బిడ్డ? ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్? కొంతమంది కంటెస్టెంట్స్కి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది చాలా క్లియర్ కట్గా అందరికీ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి చాలా ఇన్పుట్స్ వస్తున్నా, ఆడియన్స్లో నుంచి ఎలివేషన్లు, కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాట్లాడటాలు, యాక్టివిటీ ఏరియాలో మాట్లాడటాలు. ఏమ్మా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను తీరుస్తా. ఎందుకు అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన నెసిటీ ఏంటి? మీరు అడిగే క్వశ్చన్లు బయట అడిగేవి కాదా? ఆవిడ చెప్పే ఆన్సర్లు బయట చెప్పేవి కాదా? వాటి వల్ల ఏమవుతుంది? ఆవిడకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మిగతా వాళ్ళు ఏమైనా ఆవిడని టార్గెట్ చేస్తారని మీరు భయపడుతున్నారా? ఆ పాయింట్లు బయటికి తెలిస్తే తనుజాని ఈజీగా వాళ్ళు ఢీ కొట్టుకోగలరు, వాళ్ళకు ఒక అస్త్రం దొరికిద్ది అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు సపరేట్ ట్రీట్మెంట్ ఎందుకు? తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు టాస్కుల్లో. అది నాగార్జున గారి స్టేజ్ మీద ఉండగా నాగార్జున గారి కంటి ముందు జరుగుతున్న టాస్కుల్లోనే న్యాయం జరగకపోతే విడిగా జరిగిన టాస్కుల గురించి తర్వాత మీరు క్వశ్చన్ చేసేది ఏముంటుంది? రీతుది కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు డెమో ఉంది, మీరు డాట్లు కనెక్ట్ చేసుకుంటా రీతికి ఒక ఇంటెన్షన్స్ ఉన్నాయి, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ కావాలని డెమోన్ సైడ్ ఉంది, సో డెమోని కెప్టెన్ చేయాలనుకుంది, డెమోని కెప్టెన్ చేసిందని చెప్పి గంగ చంద్రముఖిలా మారినట్టు ఆ థీరీని చూపిస్తా ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేసినట్టు ఇక్కడ మాధురి గారికి తనూజకి మధ్య ఉన్న బాండింగ్ని ఒక థీరీలా చూపించి ఎక్స్పోజ్ చేసి మాధురి గారికి కావాలనే తనూజాని గెలిపించారని ఎందుకు చెప్పలేకపోయారు? మీకు కావాల్సినప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్, మీకు వద్దు అనుకున్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడతారు. మీకు కావాల్సినప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పి అవార్డులు రివార్డులు ఆ కంటెస్టెంట్కి ఇస్తారు. మీరు వద్దు అనుకున్నప్పుడు ఆ గేమ్స్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారు. మీ కంటి ముందు జరిగింది, ఇది తప్పు జరిగింది. ఇక్కడ మీరు ఎందుకు దీన్ని క్వశ్చన్ చేసి మళ్ళీ గేమ్ ఎందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడిపించలేదు? లేదంటే వేరే టాస్క్ ఎందుకు పెట్టలేదు? టాస్క్ ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకంటే మీకు కావాల్సిన వ్యక్తికి మీరు అనుకున్నట్టు ఆ బజర్ వచ్చింది. వీళ్ళకి ఇద్దరు అనుకుంటారు, ఒక వీళ్ళకి వస్తే మన ప్లాన్స్ మన పాచికలు పారుతాయని చెప్పి అయ్యింది. కానీ ఎంత తప్పుకి లీడ్ చేసిద్దో తెలుసా? లాస్ట్ టైం ఏం జరిగింది? డెమోన్ శ్రీజ ఉన్నప్పుడు అది ఎంత సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదైతే ఉందో శ్రీజకి అన్యాయం జరిగింది అన్నది అది ఎంత ఫ్లేరప్ అయింది టాస్క్ వల్ల. అట్లీస్ట్ ఒక 30% పీపుల్ ఓకే ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్ని రెస్పెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆ టాస్క్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా ట్రిగ్గర్ అయ్యారు. అది ఎందుకు? పోనీ నాగార్జున గారు లేకుండా సంచాలక ఏదో డెసిషన్ తీసుకున్నారు, సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పి వాళ్ళు చెప్దాం అనుకున్నా, నాగార్జున గారు కంటి ముందు జరిగింది. అది సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ జరిగింది. దీనివల్ల కూడా సంథింగ్ బిగ్ అలాగే అవ్వచ్చు కదా. ఇప్పుడు రేపటి రోజు మాధురి గారు ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు, మాధురి గారికి తక్కువ ఓట్లు ఉన్నాయి, తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉంది, తనుజ గారు మాధురి గారిని సేవ్ చేశారు, అప్పుడు వేరే కంటెస్టెంట్కి అన్యాయం జరిగినట్టే కదా. ఇదే పవర్ తనుజ గారి దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మాధురి గారిని సేవ్ చేస్తారు నమ్మకం ఉంది. రీతు దగ్గర ఉందనుకోండి, రీతు మాధురిని సేవ్ చేయదు కదా. అప్పుడు మాధురి గారు నామినేషన్ నుండి ఎలిమినేషన్ అయినా ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని మీరు డిజైన్ చేసుకున్న టీంలో ఎన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్లకి మీరు కాజ్ అవుతున్నారు. అది రాకూడని అన్ఫెయిర్ బటర్ఫ్లై ఎఫెక్ట్, అన్ఫెయిర్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి దీనివల్ల. మీరు లేనప్పుడు ఏదైనా జరిగి సరేలే బిగ్ బాస్ ఆ టైంలో పడుకున్నాడు అనుకోవచ్చు. నాగార్జున గారు స్టేజ్ మీద ఉండగా ఇంత అన్యాయమా? క్లియర్ కట్గా తెలుస్తుంది ఆ పజిల్ సరిగ్గా పూర్తవలేదని. దాన్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు? కన్ఫెషన్కి పిలిచి మాట్లాడటాలు, యాక్టివిటీ ఏరియాకి పిలిచి మాట్లాడటాలు, ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్లు? ఆ అమ్మాయి ఆడుకోలేదా? ఆ అబ్బాయి ఆడుకోలేడా? వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకోలేరా? సరే సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నాయంటే కన్ఫెషన్ రూమ్కి పిలిచి చూపించారంటే ఒక అందం ఉంది. ఈరోజు ఏం సెన్సిటివ్ మ్యాటర్ ఉంది? నీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పు అంటే ఎందుకు స్పెషల్ క్వశ్చన్? నాకు అర్థం కాల. తనూజ గారి ఫ్యాన్స్ మీరు ఎలా తీసుకున్నా కూడా మీకు కూడా అనిపించాలి ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. మీకు ఇంకో విధంగా అనిపించాలి ఇలా వల్ల మా కంటెస్టెంట్ బ్యాడ్ అవుతుందని. క్లియర్ కట్గా పజిల్ అన్నది అక్కడ ఫిట్ అవ్వడం పక్కన పెట్టండి, ఫిట్టింగ్ గురించి సమస్య లేదు. ఈజీగా తెలిసిపోతుంది పైన రో ఏదైతే ఉందో అది సరిగ్గా మ్యాచ్ అవ్వలేదని. మాధురి గారు ఎందుకు వదిలేశారు? సరే సంచాలక్ చూసుకోలేదు, తీసేయండి. మీరు ఉన్నారు కదా, మీరు మళ్ళీ రీగేమ్ పెట్టచ్చు కదా. ఈ టాస్క్ తీసి ఈ టాస్క్ రద్దు చేసి సోమవారం ఇంకోటి పెడతామని పెట్టచ్చు కదా. అలా ఎలా ఇచ్చేస్తారు? నాకు అర్థం కాలేదు. బయాస్డ్గా కనిపిస్తుంది షో, పార్షియల్గా కనిపిస్తుంది షో, నీట్గా తెలిసిపోతుంది అది. ఎస్, నేను అగ్రీ చేస్తాను. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని చేయాలనుకుంటారు, చేయొచ్చు. కానీ మరీ దారుణంగా చేయకూడదు. దానివల్ల ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసుకోవాలి, ఒక కంటెస్టెంట్కి అన్యాయం అయిద్దా అవదా అని చెప్పి. ఈవెన్ మీరు ఎలిమినేషన్ రద్దు చేసినా కూడా ఆ పవర్తో మాధురి గారిని సేవ్ చేసి స్టిల్ అది అన్యాయమే. వెళ్ళాల్సిన కంటెస్టెంట్ వెళ్ళలేదు కదా, ఎక్స్ట్రా వీక్ మీరు ఇచ్చినట్టే కదా.
అంటే రైట్ పర్సన్కి వచ్చి రైట్గా గెలుచుకుని రైట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. పోనీ నాగార్జున గారు లేకుండా ఏదో సంచాలకి ఏదో చేశారనుకున్నా ఓకే. నాగార్జున సార్ ముందు చేస్తే నాగార్జున గారు కూడా బిగ్ బాస్ టీం మీద చెప్పారనుకోండి సంచాలక్ డెసిషన్ ఫైనల్ సార్ అని చెప్తే చెప్పేయాలా. నాగార్జున గారు తిరిగి క్వశ్చన్ చేయొచ్చు కదా, అట్ట అంటామయ్యా స్వామి అని. అన్నీ మనమే కాంట్రడిక్ట్ చేసుకుంటే అలాగా మన కంటి ముందు జరగని దాన్నే మనం దాన్ని క్వశ్చన్ చేసి అసలు అబ్బో థియరీ వేసి వీడియోలు వేసి రీతిని ఎక్స్పోజ్ చేసాము. మన కంటి ముందు జరుగుతుంది, అది రాంగ్ కదా, నేను ఒప్పుకోను అని చెప్పి స్టాండ్ తీసుకోవాలి కదా. తీసుకొని నాగార్జున గారు దారి చూపించాలి కదా. లేదు ఇది మళ్ళీ చేద్దాం, లేదంటే వేరే టాస్క్ పెట్టండి, ఈ రోజు కాదు రేపు పెట్టండి, ఇది ఫౌల్ జరిగింది, అమ్మాయిని డిస్క్వాలిఫై చేయండి, లేదంటే ఆ సంచాలకుని డిస్క్వాలిఫై చేయండి, తీసేయండి. సరే అమ్మాయి తెలియకుండా మిస్టేక్ అని సంచాలకు ఒప్పుకుంది కాబట్టి సంచాలకితే తప్పు అనుకుందాం, అమ్మాయిని డిస్క్వాలిఫై చేయొద్దు, కానీ రీగేమ్ పెట్టాలి కదా. పోనీ ఈ టాస్క్ కాకపోతే ఇంకో టాస్క్ పెట్టాలి కదా. టాస్క్ పెట్టడం ఎంతసేపు, ఈ రోజు కాదు రేపు పెట్టుకోవచ్చు కదా. ఏంటో తప్పుల మీద తప్పులు, ఈ సీజన్లో లీకుల మీద లీకులు, తప్పుల మీద తప్పులు వెళ్ళిపోతూ ఉన్నాయి అంతే. మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయం మీద. ముఖ్యంగా తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ టీం తప్పు చేస్తుందా లేదా, అక్కడ లాపాల్సిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఇంక ఎపిసోడ్ రివ్యూలో ఇది మేజర్ పార్ట్గా అనిపించింది నాకు, అందుకని దాని నుంచి ఫస్ట్ మాట్లాడాను. నేను చెప్పింది కానీ మీకు నచ్చితే, కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం అంతే ఎపిసోడ్ రివ్యూ. దాని తర్వాత నైట్ మిడ్ నైట్ అన్సీన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్స్ ఎవరు మిడ్ నైట్ ఎంటర్ అవ్వలేదు, అందరూ ఈరోజు ఎంటర్ అయిన వాళ్ళే. సో వాళ్ళిద్దరిని పిలిచారు, ఇద్దరు సేవ్ అయిపోతే ఇద్దరు ఏదో చెప్తామన్నారు కదా అని చెప్పి నేను కళ్యాణ్ సేవ్ చేశారు కాబట్టి ఈరోజు తనుజాని సేవ్ చేశారు. చెప్తా అంటే ఏం లేదేమంటే సరే పిల్లలు మొహమాట పడుతున్నారేమో, సరే పక్క తీసుకెళ్ళి మాట్లాడదాము అని చెప్పి కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్లారు. కళ్యాణ్ ఏం చెప్పాడో నాకు కొద్దిసేపు అర్థం కాలే, వెనక పెట్టుకుని మళ్ళీ చూస్తే కానీ. నాకేం అర్థమైందంటే ఓవరాల్గా కళ్యాణ్కి తనుజ మీద ఎఫెక్షన్ ఉంది. అది ఫ్రెండ్షిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, లేదంటే తన ప్రీవియస్ లవ్ స్టోరీ చెప్పాడు ఆ అమ్మాయి వల్ల ఈ అమ్మాయిలో ఉంటుంది కాబట్టి అది ఏదో ఒక అట్రాక్షన్ అనుకోండి. అయితే ఆ అట్రాక్షన్ కంటిన్యూ అవుతుంది, దానివల్ల కొంచెం తన క్లోజ్గా ఉండడానికి మూవ్ అవుతున్నాడు, అది క్లియర్లీ విజిబుల్. అయితే ఎప్పుడైతే ఈ రమ్య వాళ్ళు లేదంటే మాధురి గారు వీళ్ళందరూ ఒక పాయింట్ రేస్ చేశారో, అమ్మాయిలు పిచ్చోడని, చేతులు వేస్తున్నాడని, అదని ఇదని చెప్పి కన్ఫెషన్లో వీడియో ప్లే చేశారో, తనకు ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటి అంటే తన దగ్గర ఉంటే బయట కూడా నేను ట్రోల్ అయిపోతాను, లేదంటే ఇది బ్యాడ్ అయిపోతుంది అని చెప్పి దూరం ఉండటం స్టార్ట్ చేశాడు. దూరం ఉండి స్టార్ట్ చేశాడు కానీ ఆ ఎఫెక్షన్ మాత్రం లాగుతూ ఉంది, గుంజుతూ ఉంది. అందుకని బర్నీ గారు వెళ్ళిపోయి ఏడుస్తున్నా ఏం చేస్తున్నా సరే దూరంగా పెట్టాడు. ఎప్పుడైతే ఇలా పడిపోయింది అని హాస్పిటల్కి అదే మెడికల్ అయ్యింది అని అన్నారో అప్పుడు అది ఆ ఎమోషన్ కాస్త ట్రిగ్గర్ అయిపోయింది, అందుకని ఎక్కి ఏడ్చాడు. నేను అదంతా యాక్టింగ్ అనుకోవట్లేదు, అది ఇంకా అలా వచ్చేసింది తనకి. ఆ ఏజ్కి, దానికున్న మెచ్యూరిటీకి, దానికున్న ఎఫెక్షన్కి, ఆ అట్రాక్షన్కి, ఏదైనా అనుకోండి కానీ, రియల్ ఫ్రెండ్షిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి కానీ అది రియల్ ఎమోషనే బయటకు వచ్చేసింది. ఇంకేం చెప్దాం అనుకున్నాడు తెలియదు కానీ ఇదంతా చెప్పి సారీ చెప్తాం నీ దగ్గర రాలేదు కొన్ని విషయాల వల్ల అని చెప్పి. నిన్న ఎప్పుడైతే మన పిఠాపురం అంకుల్ గారు బాబాయ్ గారు ఎప్పుడైతే దాన్ని క్లియర్ చేశారో, బాబు బయట మీకేం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఆ పేరులోనే పవర్ ఉంది, మీ పేరులోనే మ్యాజిక్ ఉంది అని ఏదైతే చెప్పారో ఇంకా అన్నయ్యకి ఇంకా అర్థమైపోయింది మ్యాటర్. ఓకే మనకి ఇంక దీని గురించి ఈ లేదు పిచ్చి మాటలు మాట్లాడుకోవటమే కానీ మనకు బాగానే ఉంది, మనం జంటగా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, చక్కగా తయారయ్యారు, ఇంకా మనం బయటపడిపోదాం, సో ఇది చెప్పేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. బట్ మొత్తం చెప్పేస్తే బాగోదని చెప్పి కొంచెం దాచుకున్నట్టున్నాడు. సో సారీ చెప్పాలనుకున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే నాగార్జున గారికి నాకు అదే అర్థం కాదు. నాగార్జున తరుజరెడ్డి నీకేం అర్థమైందని చెప్పి నాకు కూడా అర్థం కాక నీ మళ్ళీ వెనక పెట్టుకొని చూశాను. నాన్నకునేంత సినిమాలో ఎన్టీఆర్ జగద్బాబు గారికి లాజిక్ చెప్పినట్టు 4 సార్లు చూస్తే కానీ అర్థం కాదేమో అన్నట్టు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు కానీ చెప్పింది ఏంటంటే ఫైనల్గా రూట్ మార్చేయడేమో అనిపించింది. ఏదో చెప్పాలనుకుని వద్దు ఇది చెప్తే అలాంటి చెప్తే బాగోదు అని చెప్పి ఓకే సారీ చెప్పాలనుకున్నాను నేను అని చెప్పి ఆ సారీ ఆ రోజు చేయబట్టుకున్నప్పుడు చెప్పచ్చు, ఆ సారీ ఇక్కడ బయట హాల్లో కూర్చున్నప్పుడు చెప్పచ్చు, సపరేట్గా సేవ్ అయిన తర్వాత చెప్పాల్సింది ఏముంది ఏంటో. సో మొత్తానికి సారీ చెప్పాడు. ఈ హౌస్లో నేను ఇద్దరికే సారీ చెప్పాలి, ఒకటి తినకి 2 ఇమాన్యుల్ అన్నకి అని చెప్పాడు. సో అది ఓవరాల్గా నాకు అర్థమైంది. నేను చెప్పింది కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు కూడా వెనక్కి పెట్టుకొని చూడండి. సో నెక్స్ట్ ఆయన అడిగారు ఇంత చిన్నదానికి లివింగ్ రూమ్లోనే చెప్పుకోవచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా అని అడిగారు అనమాట. అంటే లేదు సార్ ఇంతే సార్ అంటే తనుజేమో ఇవన్నీ ఆల్రెడీ నీకు అర్థమైందమ్మంటే ఇవన్నీ ఆల్రెడీ చెప్పినవే సార్ అంటే ఇంకేమైనా ఉందా అనగానే ఇంకేం వద్దు సార్, వద్దు సార్ అని చెప్పి. ఎందుకంటే ఆవిడకి అర్థమైంది ఇంకే ఏదో ఉంది, వద్దు ఇక్కడతో ఆపేయండి. ఎందుకంటే ఆవిడకి వేరే ఉన్నాయి రిలేషన్షిప్లు కానీ ఏమైనా వేరే ఉన్నాయి పర్సనల్గా, మనం వాటిని టచ్ చేయకూడదు కానీ. సో ఇంకొద్దు ఇంకా ఆపేయండి అని అనుకున్నారు. సో కళ్యాణ్ ఇప్పుడు ఏం లేదు సార్ ఫ్లోలో ఏదైనా రావాల్సిందే అని. సో ఇది వచ్చినవన్నీ ఫ్లోలో కాదు, అడుగుతారు, నన్ను అడిగారు, ఈరోజు మళ్ళీ అడుగుతారని తెలుసు, అడిగితే ఏం చెప్పాలో తెలుసు. అందుకని జాతిరత్నాల హీరో డిక్షనరీ అమ్మినట్టు ఇది మంచి డిక్షనరీ సార్, ఇదంతే సార్, ఇది కొంటే అంతే సార్ అని చెప్పి డైలాగ్ చెప్పాడు. అలా డెగడ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  చెప్పాడు, అదే ప్రాక్టీస్ చేసినట్టు వచ్చింది. తర్వాత ఫ్లోలో రావాలి. ఏదో రోజు హౌస్లో
వస్తుంది. వీళ్ళు కనుక వచ్చి కంట్రోల్ చేయకపోతే అది వస్తుంది. అది వచ్చిన రోజు మనకు అర్థమవుతుంది అదేంటి అన్నది. ఇంకంతా ఓకే కదా, కూల్ కదా అంటే ఈ వారం మొత్తం వెయిట్ అంతా దిగిపోయింది సార్ అని చెప్పి నేను ఆయన ఇచ్చిన ఎలివేషన్కి నిన్నే దిగిపోయి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ నాగార్జున గారు, ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. హౌస్లో ఇంకెవ్వరు ఏమి ఇబ్బందులు పడట్లేదా? అందరికి ఇబ్బందులు ఉన్నాయి కదా, అందరికీ హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కదా, అందరికీ బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, టాస్క్ లాడి వాళ్ళు ఓనం అయిపోతుందని చెప్పి రోజు ఎడుతున్నారు. పిక్కలన్నీ పట్టేస్తున్నాయి, రాత్రులు నిద్ర రావట్లేదు, బాడీ పెయిన్స్ అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నాడు. ఆ ఇబ్బందులు కాదా? ఈయన పర్సనల్ ఇబ్బందులా? ఎందుకు అడగాలి నాకు అర్థం కాదు స్పెసిఫిక్గా స్పెషల్గా. ఏమి లేవు సార్, క్లారిటీ ఉంది సార్ నాకు ఈ విషయంలో ఎట్లా అంటే ఆ క్లారిటీ ఉంది కదా ఓకే. ఆడికి ఒక్కలకి ఇబ్బంది ఉన్నట్టు అలా అడుగుతూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే క్లియర్ కట్గా ఏదో ఫేవరెటిజం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఏదో గాజు బొమ్మలాగా అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. నెక్స్ట్ జరిగింది ఆ గోల్డెన్ రోజర్ టాస్క్, క్లియర్ కట్గా సరిగ్గా ఫినిష్ అవ్వలేదు. అది ఆవిడ ఊకొట్టేశారు. ఆవిడకి కూడా నాకు తెలిసే ఉంటుంది అట్లీస్ట్, లేదంటే మరి లోగో వరకు చూసుకొని ఆ లోగో బాగుందో కరెక్ట్గా చేసింది అనుకున్నారు తెలియదు. అలా అనుకుంటుంది మాధురి గారు, అలా అనుకున్నారు అనుకుంటే మిగతా వాళ్ళు కూడా లోగో పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడే అందరికీ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఎలా చేశారు, వెళ్ళిపోయారు. సరే నాగార్జున గారు ఆ టైంలో చూడలేదు, తర్వాత చూశారు డెమోన్ ఎవరు క్వశ్చన్ చేయకపోయినా మనం అనుకోవచ్చు. డెమోన్ రైస్ చేశాడు, రైస్ చేసినప్పుడే ఆపాలి కదా, చెప్పాలి కదా. లేదంటే అట్లీస్ట్ దానికి ఒక వర్డిక్ట్ మీరు ఫినిష్ చేయాల్సింది మీరు ఎందుకు వదిలేశారని. ఎందుకంటే నాగార్జున గారు వచ్చేయమన్నారు వాళ్ళని. నాగార్జున గారు వచ్చేయమనకుండా మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే వాళ్ళైతే లైవ్ మానిటరింగ్ చేస్తున్నారు కదా టీము, ఇది కరెక్ట్గా లేదు, లెట్ దమ్ కంటిన్యూ అని చెప్పి నాగార్జున గారి చేత మీరు కంటిన్యూ చేయండి, లెట్ సెకండ్ అవర్ వస్తారు చూద్దాం అని చెప్పి గేమ్ ఫినిష్ అయిన తర్వాత ఆ సెకండ్ వచ్చిన వాళ్ళకైనా ఆ పవర్ ఇచ్చుంటే ఎంత బాగుండేది, అది కరెక్ట్గా ఉండేది. కావాలని చేయలే. తనూజాకే రావాలి, మాధురి గారు సేవ్ అవ్వాలి, నేను తనూజ ఏం గేమ్ అడిద్దో చూడాలి, స్పెషల్ ఫోకస్. నెక్స్ట్ దాని తర్వాత మాధురి గారికి ఆవిడ గోల్డెన్ బజర్ గెలుచుకున్నారు కాబట్టి ఎలిమినేషన్ పవర్ వచ్చింది. నెక్స్ట్ వీక్ ఎవరైనా ఎలిమినేషన్ చేయొచ్చు, ఆవిడ అది ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక పనిష్మెంట్ ఇచ్చారు, మాధురి గారి పనిష్మెంట్ ఇవ్వాల్సిన 3 ఆప్షన్ ఇచ్చారు. డైరెక్ట్ నామినేషన్, వాష్రూమ్ క్లీనింగ్, లేదంటే ఒక కోట్ ఏదో తీసుకొచ్చారు హ్యారీ పోటర్లో ఉండే దాంట్లాగా ఇన్విజిబుల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని. సో ఇన్విజిబుల్ అయిపోవచ్చు దాంతో, అంటే ఇంకా ఎవరు పట్టించుకోకూడదని చెప్పి. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆవిడకి వాష్రూమ్స్ ఇస్తారంట, ఇస్తే నేను క్లీన్ చేయని వాష్రూమ్స్ అని చెప్పారంట. అలా అయితే మరి నేను డైరెక్ట్ నామినేషన్ చేయాలంటే ఓకే అన్నారంట. అందుకోసం డైరెక్ట్ నామినేషన్ అంతా ఆవిడ నవ్వుతారు అంట, మా అనిపిస్తుంది నాకు. సో ముద్దు పెట్టారు, ఏదో సైకిల్ చేసుకున్నారు, ఓకే నాకు ఓకే అని చెప్పి. వాష్రూమ్స్ కడిగేదానికన్నా మీరు డైరెక్ట్ నామినేషన్ ఓకే అన్నారంటే మేబీ ఇలా కూడా ఉండొచ్చు, ఎట్టాగానే నామినేట్ చేసి వస్తారు ఎందుకు, ఇంకా ఇది రమ్య చేసిద్ది ఉంటే, సాయి చేస్తాడు ఉంటే, క్లియర్ కట్గా తెలుసు సంజన గారు చేస్తారు ఆవిడ అన్నారు కాబట్టి దాని బదులు బాత్రూమ్ అడగలుగుతారని చెప్పి తెలివైన ఆవిడే కొన్ని విషయాల్లో ఆవిడ బాగున్నారు. చాలామంది అడుగుతున్నారు మాధురి గారి గేమ్ మాకు కొద్దిగా నచ్చుతుందంటే ఈ సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేసిద్ది అంటే యాక్సెప్ట్ చేసిద్ది, అది గేమ్ వైజ్ కాబట్టి. గేమ్ని మనం గేమ్లా చూద్దాం, పర్సనల్స్ మనకు అనవసరం, బయటది లోపలికి వచ్చేది లోపల విషయాలు. మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నారని మాట్లాడుకుందాం, మంచిగా ఆడారు, ఇది మంచిగా మాట్లాడకపోతే ఏంది మాటలు, బండకేసి బాధుడేంది, నేలకేసి ఉతుకుడేంది, ఏంది మాటలు అని చెప్పి వాటిని మనం క్రిటిసైజ్ చేసుకోవచ్చు, తప్పులేదు. లోపల వరకు మన ఇష్టం ఏదైనా సరే. నెక్స్ట్ ఇమాన్యుల్ దాన్ని మాట్లాడితే ఇమాన్యుల్తో కాసేపు కామెడీ చేశారు. ఆయన మాట్లాడేసారు ఇది ఎవరికి ఇస్తావు, సో ఎవరికిస్తే నీ కెప్టెన్సీ బాగుంటుంది అనుకుంటున్నావు అంటే వాళ్ళ మమ్మీకి ఇస్తా అన్నారు. సో ఆవిడ కాసేపు నేను బతిలాడుకుంటాను సార్ అని 100 seconds బతిలాడుకున్నారు. దాని తర్వాత ఆయన ఒప్పుకోలేదు, సో ఓటింగ్ పెట్టారు, అది టై అయ్యింది. మళ్ళీ ఇమాన్యుల్కి ఆప్షన్ ఇచ్చారు, ఏమి లేదు ఇమాన్యుల్ కావాలని వాళ్ళ మమ్మీకి ఇచ్చారు. ఆవిడ ఇన్విజిబుల్ అని కాదు, స్క్రీన్ స్పేస్ వస్తుంది దాంతో. నేను చెప్తున్నాను మమ్మీ నీకు ఇది యూజ్ అయ్యిద్ది అని అంటున్నాడు కదా, అర్థం చేసుకోవట్లేదు. ఆవిడ స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఆవిడ అందరితో ఫన్ చేయొచ్చు, సో ఫన్గా ఎవరైనా గుద్దేయచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు, పనులు చేయాల్సిన అవసరం లేదు అసలు. ముందు అది మెయిన్, ఇన్విజిబుల్ కాబట్టి. దాని తర్వాత దివ్యాన్ని సేవ్ చేశారు. సో ఇక్కడ కొంచెం ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగురుతూ ఉంటాయి. సుమన్ అన్నని ఎంటర్టైనర్ కింద ప్రమోట్ చేద్దాము అని అనుకుంటున్నారేమో. సుమన్లో ఉన్న ఎంటర్టైనర్ని తట్టి లేపుతున్నారు. 2 వీడియోలు వేశారు, దొంగ వీడియో ఒకటి వేశారు. నెక్స్ట్ సుమన్తో పాటు తనుజ గారిని కూడా లేపేటట్టు పానీపూరి వీడియో వేశారు. అగైన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది సుమన్ అన్నది వేశారు బాగానే ఉంది, దొంగతనం అంటే ఎలా చేశారు వాళ్ళకి తెలియదు కాబట్టి క్యూరియాసిటీ కోసం వేశారు. పానీపూరి వీడియో కూడా వేశారంటే ఎలాంటివి ఇంకోసారి జరగదు, ఇంకెప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదా, జరిగినాయి కదా చాలా విషయాలు, అన్నింటిని వేశారా. వరుసగా అలా వేసుకుంటే వెళ్తే ఆవిడ కూడా ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూస్తున్న కొద్ది ఆ ఫీలింగ్ పెరుగుతుంది కానీ తరగట్లా. ఇది ప్రతిసారి ఏంద్రా ఇది ఈ స్పెషల్ అటెన్షన్ అన్న ఫీలింగ్ వస్తుంది. దీని తర్వాత సాయిరామ్ ఒకేసారి సేవ్ చేసేపాటికి అందరి గుండెల్లో ఫ్యూజులు ఎగిరిని, గుండె డుగ్ అని కొట్టుకుంది. సంజన గారికి అయితే మాత్రం చాలా అంటే చాలా భయపడ్డారు. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతున్నాయి. నాకు నామినేషన్స్ భయం లేదన్నారు కానీ
ఇప్పుడు ఒక ఆన్సర్ ఏంటంటే సంజన గారికి నిజంగానే లీస్ట్ ఓట్స్ వచ్చినాయా, సంజన గారు రమ్య గారు నిజంగానే ఉన్నారంటే ఇది 90% వచ్చి ఉండొచ్చు. ఏంటి సాయి కన్నా తక్కువ వచ్చినాయి అంటే అది ఎక్కడే నా డౌట్. మిగతా విషయాలు ఆవిడ ఓటింగ్ అయితే మాత్రం పడిపోయింది బ్రో. సంజన గారి ఫ్యాన్స్ అంటే ఇది మీకు బ్యాడ్ న్యూస్. మీరు చాలా అంటే చాలా ఆవిడ అక్కడ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓటింగ్ అయితే పడిపోయింది, గ్రాఫ్ పడిపోయిందని నాకు అనిపించింది. న్యూట్రల్ ఫ్యాన్స్ దగ్గర మా ఏమైతే కానీ రియల్ టైంలో ఓటింగ్ అయితే కానీ తగ్గింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పడే ఓటింగ్ కూడా ఆవిడ తగ్గిపోయింది. నచ్చలేదు ఆవిడకి లాస్ట్ వీక్. కావాలని గొడవ వేసుకున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఆవిడ ఆర్ట్ స్టైల్ మార్చాలి. ఫస్ట్లో ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆవిడ సైడ్ నెగిటివ్స్ లేకుండా చూసుకోవాలి. ఆవిడ సైడ్ అన్నిసార్లు నెగిటివ్స్ ఉంటున్నాయి. ఇలా ఉండటం వల్ల ఏమైందంటే రేపటి రోజు పాజిటివ్ ఫైట్ వేసుకున్నా కూడా అది ఆవిడకి నెగిటివ్గానే తగులుతుంది. 4 గొడవలతో పద్దాకా గొడవ వేసుకున్నట్టే ఉంటుంది. సో మరీ సాయి కన్నా తక్కువ వచ్చినట్టు అనిపించలేదు. ఆవిడకి ఒక వార్నింగ్ ఇద్దాం, ఓటింగ్ తగ్గిపోయింది అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికే అక్కడ పెట్టుంటారు. రామ్ కన్నా తక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. రామ్ విషయంలో ఏమవుతుందో తెలుసా, నేను ఇంతకుముందు గెస్ చేసి కూడా చెప్పాను. ఇది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పాను. రూరల్ సైడ్ నుంచి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి రామ్కి. మిస్డ్ కాల్స్కి వెళ్ళిపోయేవాడికి ఆయన ఓటింగ్ మారిపోతుంది. మనకు అందుకని సోషల్ మీడియాలో డేంజరస్గా కనిపిస్తున్నాడు. భరణి గారు అప్పుడు కూడా ఆయనకి ఓట్లు ఎక్కువ వచ్చినాయంటే భరణి గారి కన్నా చూసుకోండి మరి. సో ఇప్పుడు వీకెస్ట్ కంటెస్టెంట్స్ ఉండే కదా రామ్ సేవ్ అయిపోతాడు ఆటోమేటిక్గా. అంతకన్నా రామ్తో పాటు అంత పోటాపోటీగా ఉండే కంటెస్టెంట్సే బాటంలో రావాలి అప్పుడే, లేదంటే అదర్వైజ్ ఆయన డేంజర్ జోన్లో ఉండనట్టే. సో రామ్ కన్నా తక్కువ ఓట్లు సంజన గారికి వచ్చేయమనిపిస్తుంది. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఆవిడకి ఒక వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు. మరీ బాటమ్ 2లో అయితే లేరు. సో గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఓటింగ్ పడిపోతుంది, ఆడియన్స్ మీ గేమ్కి అట్రాక్ట్ అవ్వట్లేదు అని అనుకున్నారు కాబట్టి నాకు తెలుసు బాటంలో పెట్టారని అనుకుంటున్నా. అదర్వైజ్ సాయినే బాటమ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, నా అనాలిసిస్ ప్రకారం. సో ఇక్కడ తనుజ గారిని అడుగుతారు, ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేదే. ఇప్పుడు ఈ రోజే గెలుచుకున్నారు కాబట్టి, ఈ వారమే గెలుచుకున్నారు కాబట్టి ఈ వారం అప్లై చేయలేరు అని చెప్పి. ఇది బాగా గుర్తుంచుకోండి పాయింట్. ఈ సీజన్లో పవర్ స్టార్ గెలిచినప్పుడు కూడా అడగలేదు ఎవరికి యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. బట్ నెక్స్ట్ ఇయర్కి ఎప్పటికైనా మళ్ళీ ఇది మారిపోవచ్చు. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు గెలుచుకుని ఇప్పుడు ఈ వారం గెలుచుకుని ఈ వారం వాడేయండి అని కూడా అనొచ్చు. బట్ ఎనీవే వాడతామని అడిగారు. తనుజ గారు వాడతాను సార్ సంజన గారి మీద అన్నారు. నాకు తనుజ గారు అర్థమే కావట్లేదు ఈ విషయాలు. ఎందుకు వాడాలి, మిమ్మల్ని అంత ఇది చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వాడాలి? నేను వాడను సార్, నాకు కావాల్సినకు వాడతాను, నాకు ఆవిడ ప్రెజెంట్ ఆవిడ నన్ను సతాయిస్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడు అంత బాండింగ్ లేదు. కాఫీది నీది ఒక సాక్రిఫైజే కాదన్నారు ఆవిడ. మేబీ ఇలా ఏంటది, మళ్ళీ సాక్రిఫైస్ చేసి నేను కాసేపు సతాయించవచ్చు, నా వల్ల నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి అంటారా ఏంటి? నాకు అది ఇయే డ్రామా లాగా యాక్టింగ్ లాగా అనిపిస్తాయి. రియల్గా ఉంటే నేనైతే ఉంటే నేనెందుకు సేవ్ చేస్తాను? కాఫీని త్యాగం చేసినప్పుడు నీదో పెద్ద త్యాగమే కాదని మొహమ్మే చెప్తే నేనెందుకు సేవ్ చేస్తాను అలాంటి పర్సన్ని? అంటే నా దృష్టిలో అలాంటి పర్సన్ అని. ఏంటి మంచితనం కావాలని చూపించుకున్నట్టు యాక్టింగ్లా ఉంటాయి, డ్రామాల్లా ఉంటాయి. ఇలాంటివే కరెక్ట్ కాదు కదా. ఏదుందో చెప్పాలి. ఆవిడ మంచోళ్ళు సార్, నామినేషన్లో ఉంటే అలా చేస్తారు సార్, అదర్వైజ్ షీఈస్ గుడ్ సార్, ట్రాన్స్పరెంట్ సార్, జెన్యూన్ సార్, ఇవన్నీ ఎందుకు? మీతో ఎలా ఉంటున్నారు? మీతో కరెక్ట్ ఉంటున్నారా? లేరు కదా. మీ సాక్రిఫైస్కి ఎవరు రెస్పెక్ట్ ఇచ్చారా? లేదు కదా. ఇమాన్యుయల్ని చూసే మేము సేవ్ చేసామన్నట్టు డైలాగులు చెప్పారు కదా. లేదంటే మీకు పర్సనల్గా ఏం లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు మీరు యూజ్ చేస్తారు అలాంటి పవర్, అలాంటి పెద్ద పవర్ని? నేను యూజ్ చేయను సార్ అని చెప్పొచ్చు కదా. అప్పుడు మీరు జెన్యూన్గా ఉన్నారు, మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారని అర్థమవుతుంది. అదర్వైజ్ మీరు జెన్యూన్గా ఉన్నారని మాకెట్ట అర్థమవుతుంది? డ్రామాలో అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సో వాళ్ళిద్దరు నుంచినప్పుడు రమ్య గారు ఎలిమినేట్ అయ్యారు. ఆబ్వియస్గా ఆవిడకి చాలా అంటే చాలా లీస్ట్ ఓట్స్ వచ్చినాయి. ఇక్కడ నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఆవిడ నామినేషన్లో తనుజ గారి అనే మాట, మనుషుల్ని పంపించడానికి వచ్చిన దేవతవి అని చెప్పి. సో నాకేమనిపించిందంటే దేవత వరం ఇచ్చింది, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి. సో ఎగ్జిట్ అయిపోయారు. దేవత అన్నారు, మొక్కారు, ఆశీర్వాదం తీసుకో అంది ఆవిడ, నామినేషన్లో ఇచ్చింది, వెళ్ళిపోయారు అన్నట్టు అనిపించింది. ఇక్కడ చాలా థీరీస్ ఉంటాయి అబ్బా బిగ్ బాస్లో. ఏం థీరీస్ చెప్పనా? వీక్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ని ఢీ కొంటే ఒక పైకి లేస్తారని, లేదు అలా వీక్ కంటెస్టెంట్ ఢీ కొట్టకూడదు, స్ట్రాంగ్ ఢీ కొట్టాలని చాలా థీరీస్ ఉంటాయి. ఏ థీరీ వర్కౌట్ అయిందంటే ఏమీ చెప్పలేం, ప్రాంగా చెప్పలేం. జస్ట్ మన లక్, మనం పెట్టే పాయింట్లు, ఎదుటి వ్యక్తులు, ఆడియన్స్, ఆ మూడు, బిగ్ బాస్ మేజర్గా ప్రోమోలు కట్ చేసే విధానం, వీటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మన ఫ్యాన్స్ కానీ మన పిఆర్ కానీ దాన్ని ప్రమోట్ చేసుకునే విధానం. దాని తర్వాత లాస్ట్కి ఒక 25% రివ్యూవర్స్ ఎఫెక్ట్, ఎవరెవరికి లేపుతారని చెప్పి, ఈ పాయింట్లో రమ్య అల్లాడొచ్చిందని చెప్పి, లేదా తనుజ బాగా డిపెండ్ చేసుకుందని చెప్పి వాళ్ళకి అనిపించే ఒపీనియన్, కావాలని కాదు వాళ్ళకి అనిపించే ఒపీనియన్, చాలా మ్యాటర్స్. ఈ థియరీ స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ వెళ్ళి స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ ఢీ కొడితే వాళ్ళు సర్వైవ్ అవుతారంటే చెప్పలేమని. ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది అంటే అవ్వదు. చాలా అంటే చాలా చేంజెస్ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి, అన్నీ రావాలి. నామినేట్ చేసేటప్పుడు ఒక విధానం ఉండాలి. నామినేషన్ మనం ఎవరైతే చేస్తున్నామో ఆవిడ మీద ఏదైతే అపోజిషన్ ఉంటుందో ఆ అపోజిషన్ ఖాళీగా ఉండాలి. అంటే తనుజ గారిని ఇప్పుడు వెళ్ళి నామినేట్ చేస్తే వైల్డ్ కార్డ్ కిందకి వెళ్ళి తనుజ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీగా అంటే ఏ కంటెస్టెంట్కి కనెక్ట్ అవ్వకుండా ఉంటే అప్పుడు నాకు కనెక్ట్ అవుతారు.
ఆల్రెడీ ఆ బ్యాచ్ మొత్తం సంజన గారికనో లేదంటే కళ్యాణ్ కనో లేదంటే ఇమ్మాన్యుల్ కనో ఎవరికో కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా. అవ్వదు. నేను అలాగే నామినేట్ చేసిన విధానంలో ఓ తనుజ అని చెప్పి అట్లా చేశాను అనుకోండి, ఇష్టం వచ్చిన డిగ్రీ ఎవడు రేడు ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లో ఉన్నాడు గింటెన్ రైడ్ అనుకోండి, రీడి కింద ఓటు వేయాలనుకుంటారు. ఇంకోటి నేను ఏదైనా గట్టిగా సాగదీసి అమ్మాయిని గట్టిగా గుద్దాను అనుకోండి, ఏదైనా పాయింట్లు పెట్టి అమ్మాయి ఏడ్చింది అనుకోండి, అది కూడా నా మెడకే చుట్టుకుంటుంది. చెప్పలేము. ఇది బిగ్ బాస్లో ఏది ఇది చేస్తే వర్కౌట్ అయ్యిద్ది అన్నట్టు ఉండదు వెళ్ళి చేయటానికి. సో ఇప్పుడు ఈ కంటెస్టెంట్లు కూడా వెళ్ళేవో లేదో ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఇది వర్కౌట్ అయ్యిద్దని చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఈజీయే, మీరు వెళ్ళినప్పుడు మీరు అలా చేయండి అని అనుకోవటం చెప్పడం ఎంత ఈజీయే. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. స్ట్రాంగ్ కంటెస్ట్, స్ట్రాంగ్ బయట ఆడియన్స్ సపోర్ట్ ఉంటే కనుక ఏం చేసినా చెల్లిద్దబ్బా. ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏం చేసినా చల్లదబ్బా. సింపుల్. మన దగ్గర మంచి టీం ఉండి దాని కనుక ప్రమోట్ చేసుకుంటే చెల్లిద్దబ్బా, లేదంటే చల్లదు. బిగ్ బాస్ టీం మంచిగా మన మీద ప్రోమో కట్ చేస్తే చెల్లిద్దబ్బా, లేదంటే చల్లదు. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ చేస్తే కూడా మన దరిద్రం బాగాలేకపోతే చల్లవు. అవతల వ్యక్తి కనుక గట్టిగా డిపెండ్ చేసుకున్నా మన ఎరుపప్పు అయిపోతాం, మంచి పాయింట్లు చెప్పి మన మీద రివర్స్ అటాక్ చేసినా మనకి బ్యాడ్ అవుతుంది. అవతల వ్యక్తి కనుక ఇప్పుడు తనుజ లాంటి పర్సన్ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసినా కూడా బ్యాడ్ అవుతుంది, ఏదైనా అవుతుంది. అలాగే ఎక్కువ మంది ఒకరి తర్వాత ఒకళ్ళు ఏ పాయింట్లు పెట్టి గుద్దారు అనుకోండి, అది కూడా అవతల వ్యక్తికి ప్లస్ అవుతుంది. బిగ్ బాస్లో ఎమోషన్స్తో కీ రోల్ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత 4-5 వీక్స్ తర్వాత కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. చూద్దాం ఏం జరిగింది ఏంటో. బట్ ఇవి నామినేషన్ చేశారు కానీ వర్కౌట్ అలా. దేవతవి బయటికి పంపించే దేవత అన్నారు, నిజంగానే దేవత బయటికి పంపించేసింది. ఆశీర్వాదం తీసుకోమంది, అయిపోయింది. నాకైతే అదే తెలుసుకుని వచ్చింది. నెక్స్ట్ 5 మెంబర్స్ని ట్రాష్లో పెట్టమన్నారు ఆవిడ. సో ఆబ్వియస్లీ అనుకున్న పేర్లు పెట్టారు. కళ్యాణ్ ఇదే ఓవర్ యాక్సిడెంట్. ఈ ఓట్స్ యూసేజ్ విధానం అన్నాను చూసారా, ఇదే. ఎందుకంటే మెచ్యూరిటీ లేదు. ఓకే, నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తాడు. కాలేజీలో నేను ఫస్ట్ టైం లవ్లో పడినట్టు బిహేవ్ చేస్తాడండి. మీ ఎంత అండి మీది? మీరు నిబ్బా నిబ్బిలా మీరు ఎప్పుడు బిహేవ్ చేయలేరా? డెమాన్ నోట్లోంచి పట్టేసుకొని లాక్కుంటే అదేంది? అది మంచి బిహేవియరా? ప్రొఫెషనల్ బిహేవియరా? అది నిబ్బా నిబ్బి బిహేవియర్ కాదా? ఏ ప్రాంక్ కోసం ఏదో క్లోజ్గా ఉన్నట్టు మూవ్ అవటం ఏంటిది? అది మంచి బిహేవియరా? నిబ్బా నిబ్బి బిహేవియర్ కాదా అది? మనకేదైనా పెద్ద హై లెవెల్ మెచ్యూరిటీ ఉంటే అప్పుడు మనం పక్కన ఉన్నవాడిని అరే బాబు నువ్వు నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తున్నారంటే ఒక అన్నం ఉంది. మనం అంతే ఏజ్ గ్రూప్, మనం అలాంటి పనులే చేస్తా, మనం అలాంటివే చేసి ఇంట బయట మనం ఒకటి నిబ్బా నిబ్బి అంటే ఇందులో ఏముంది? మీరు రివర్స్ అట్ట కనిపిస్తారు. ఇదే విధానం గురించి మాట్లాడుకునేది. నెక్స్ట్ దివ్యకి ఇచ్చారు. సో స్టార్టింగ్ నుంచి ఒక పర్సన్తోనే ఉంది. సో ఇప్పుడు బిహేవియర్లో చేంజ్ అయింది, ఊరికి కోపం వస్తుంది, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటుందంటే కొన్నిసార్లు దివ్య కొద్దిగా ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ తనుజ అదే తనకు విషయం సరిగ్గా అర్థం కావట్లేదు, సరిగ్గా కమ్యూనికేషన్ లేదు, దానివల్ల నేను మ్యానిపులేటర్లా కనిపిస్తున్నాను అది అని చెప్పి నేను ఇంకా ఏదో చెప్తారేమో అనుకున్నా. ఇక్కడ కూడా డ్రామా సార్, ప్యూర్ డ్రామా అది అనుకున్నా. ఇంకెందుకులే వెళ్ళేటప్పుడు ఇవన్నీ అనుకుని ఉంటుంది, సాఫ్ట్కి వెళ్ళిపోదాం, సాఫీకి వెళ్ళిపోదాం అని చెప్పి సాఫీకి వెళ్ళిపోయారేమో అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ రాక్షసుడు, తను చెప్పిందే ఎలా తనే గెలాలనుకుంటాడని. నాగార్జున అదే కదా మా బిగ్ బాస్కి కావాల్సింది అన్నారు. నెక్స్ట్ పవన్, నీ గేమ్ నువ్వు వాడు, ఎమోషనల్గా వెళ్ళిపోకు, గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పి ఆయన గేమ్ ఆయనే ఆడుకుంటున్నాడు. ఆయన గేమ్ ఎక్కడ తీసుకెళ్ళి తనకు వచ్చింది ఏదైనా సాక్రిఫైస్ చేశాడా? ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక బెడ్ గేమ్లోనే ఆ అమ్మాయిని ఎట్లాగైనా కాపాడదనుకుని ఆ టీం నుంచి బ్రేక్ అయితే వచ్చాడు, అక్కడ దెబ్బ పడిపోయింది. దాని తర్వాత రియలైజ్ చేయడం చెప్పాడు, ఇంకోసారి ఇట్లాంటి జోలికి రాను అని చెప్పి. తనకేం తను ఆడుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి అవతల టీంలో ఉన్న తన యువతల టీంలో ఉండి సంజన గారికే సపోర్ట్ చేసుకున్నాడు, టాస్క్లు ఆడాడు, గెలుచుకున్నాడు. అయినా స్టిల్ ఏం వీళ్ళు కోరుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. విడిపోవాలి వీళ్ళు, వాళ్ళిద్దరు విడిపోతేనే ఓకే, అప్పుడు గేమ్ బాగా ఆడుకుంటున్నట్టు మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక బిగ్ బాంగ్ ఏమంటే ఆవిడ రీతి మీద వేశారు, నేనేం చేసినా నీ మంచి కోసమేరా అని. ఎందుకమ్మా, ఇందులో మంచి ఉందమ్మా, వాష్రూమ్లో ఎవరు లేరు కదా క్లీన్ చేయడానికి, అందులో ఏముంది మంచి? ఎనీవే ఇది సండే ఎపిసోడ్. బట్ ఇంత ముందులాగా జస్ట్ ఫండే ఎపిసోడ్లో కాకుండా నాకు ఒక్కటి నచ్చింది బిగ్ బాస్ టీంలో, అది కూడా చెప్తాను. నచ్చడమే కాదు, ఇంతకుముందు జస్ట్ ఫండే ఎపిసోడ్ లాగా డాన్సులు, గోల, ఎలిమినేషన్ ఇదే లేకుండా ఏదో ఒక యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. ఒక కెప్టెన్సీ టాస్క్ అనో, ఒక పవర్ అస్త్రాలని టాస్క్ అనో, ఒక ఎలిమినేషన్ అనో, లేదంటే ఇంకోటి ఇలాంటివి గోల్డెన్ బజర్ టాస్క్ అనో ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. కొంచెం పెద్ద టాస్కులు ఉన్నాయి, కొన్ని బిత్తి టాస్కులు ఉంటున్నాయి. కానీ అది చేసేటప్పుడు అది పర్ఫెక్షన్తో చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మన కంటి ముందు జరుగుతుంది కదా. అదర్వైజ్ నాగార్జున గారు పంపించినా సరే మీరు అది సండే యాక్టివిటీ, నాగార్జున గారు బాయ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు అది పెట్టుకొని అది ఎగ్జిక్యూట్ చేసుకున్నా బాగుంటుంది. లేదంటే నాగార్జున గారు స్టేజ్ మీదకి రాకముందు అది సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు అది యాక్టివిటీ పెట్టుకొని ఆ టాస్క్ ఆడిపించేసి పెట్టుకున్నా ఓకే, సంచాలక డిసిషన్ ఫైనల్ అని చెప్పుకోవడానికి ఓకే. ఆవిడప్పుడు మాదిరి గారిని ఏదో అనుకోవడానికి ఉంటుంది. మన కళ్ళ ముందు జరిగితే క్వశ్చన్ చేయకుండా ఓకే సంచాలక డిసిషన్ ఫైనల్ అంటే ఎట్ట అవుతుంది? నాగార్జున గారు తప్పుగా కనిపిస్తారు, బిగ్ బాస్ టీం తప్పుగా కనిపిస్తుంది, తనుజ తప్పుగా కనిపిస్తుంది, మాదిరి గారు తప్పుగా కనిపిస్తారు. ఒకళ్ళ నేరస్తులు, ఇద్దరు నేరస్తులు అవ్వాల్సింది 4-5 నేరస్తులు అవుతున్నారు. అది చూసుకోవాలి. అదర్వైజ్ ఏదో చేయాలనుకుంటున్నారు, అది బాగానే ఉంది.
బట్ కొన్ని లీక్స్ వీటి వల్ల దెబ్బ పడుతుంది అనిపిస్తుంది. చూద్దాం రేపు ఏమవుతుంది, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. రేపు సెలవు పెట్టాల్సిన రోజే ఖచ్చితంగా. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. సో వీడియో లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైలీ చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయట్లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది, పార్షియాలిటీ బిగ్ బాస్ టీంలో కనిపిస్తుందా లేదా, కొంతమందిని కొంతలా ట్రీట్ చేస్తున్నారు లేదా అని చెప్పి. దాంతోపాటు మిడ్ నైట్ రివ్యూస్ కోసం, మిడ్ నైట్ టాక్స్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసేవాళ్ళు పడుకుని పోండి, లేదంటే రేపు ఉదయం చూద్దరు. కానీ అంత కంగారు ఏం లేదు, అంత గట్టిగా ఏం జరగదు నాకు తెలిసి. చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.